గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సో గూడూరుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కూడా తిరుపతి జిల్లా దాంట్లో కలపటంతో కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినటువంటి గూడూరు కాన్స్టిట్యున్సీ మీద కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ పట్టించుకోవటం లేదని కూడా విమర్శలు అయితే నెలకొని ఉన్నాయి. ఇక్కడ 2024 ఎన్నికలు మనం పరిశీలించినట్లయితే మేరుగా మురళీధర్ను అక్కడ వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ కేటాయించి ఒక సాహసం చేసిందని చెప్పాలి. అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వరప్రసాద్కు చెక్ పెట్టడం, పాసం సునీల్ కుమార్ 2014లో వైసీపీ తరఫున అక్కడ ఎమ్మెల్యే ఆయన. సో ఆయనకు గూడూరులో తెలుగుదేశం పార్టీ రెడ్ కార్పెట్ వేసి ఆయనకు టికెట్ కేటాయించడంతో కూడా మేరుగా మురళీధర్ను పాసం సునీల్ కుమార్ గారు కోల్తా కొట్టించి ఆయన ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే 2024 తర్వాత మురళీధర్ ఓడిపోయిన తర్వాత కూడా చుట్టపు చూపుగా మాత్రమే కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీని పట్టించుకోవటం లేదు. ఆయన నాన్ లోకల్గా ఉంటూ చిన్న చిన్న కార్యక్రమాలు అప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని వైసీపీ అక్కడ మొరపెట్టుకుంటా ఉంది. ఒక 2-3 నేతలు అయితే అసలు వైసీపీకి ఇక్కడ ఇన్ఛార్జే లేరు, ఇన్ఛార్జిని మార్చాలని చెప్పి కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ అక్కడ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కొత్త ఇన్ఛార్జి ఒక మాస్ లీడర్ని తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా అవి కార్యరూపం దాల్చటంలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మురళీధర్ అక్కడ జరిగేటువంటి ఖనిజ సంపద మీద తెలుగుదేశం పార్టీ ఖనిజ సంపద సిలికా మైనింగ్ వీటి మీద జోరుగా కూడా దోచుకుంటున్నా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అయితే దాని మీద పట్టించుకున్న పాపని పోల. ఎవరన్నా ఒకళ్ళిద్దరు వైసీపీ లీడర్స్ పోయినా కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్న సందర్భాల్లో వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి క్యాడర్కు ఒక అండ కావాలి, ఒక మాస్ లీడర్ కావాలి, వాళ్ళ సమస్యలు వినేటువంటి లీడర్, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అండగా ఉండేటువంటి లీడర్ కావాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అక్కడ ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్, థర్డ్ లీడర్షిప్ తీసుకెళ్ళినా కూడా అవి ఇంతవరకు కార్యరూపం దాల్చడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కలిసి అధిష్టానం దృష్టికి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలను తీసుకెళ్లేందుకు కూడా అక్కడ కొంత వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా మురళీధరను తప్పించాలని అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే గట్టిగా కోరుతూ ఉంది. ఇప్పటికే గూడూరు కాన్స్టిట్యున్సీని తీసుకుపోయి తిరుపతి జిల్లాలో కలపడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా క్యాడర్ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీలో యాక్టివ్గా ఉండేటువంటి లీడర్ కోసం కూడా వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు ఒక 2 పేర్లు సూచించిన మీదట కూడా వారికి అక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని వారు కోరుకుంటూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మీద అక్కడ వైసీపీ భవిష్యత్తు ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.